చిత్తూరు జిల్లా రాయవరం గ్రామం దగ్గర జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకి మార్కాపూర్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నా ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ ఉన్నా. అలాగే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ బస్సులో ఈరోజు చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా జీవనోపాధి కోసం పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో నివసిస్తూ ఇక్కడికి వారు పండగల కోసం రావడం జరిగింది. అటువంటి చిన్న కుటుంబాలకు చెందిన వ్యక్తులు కాబట్టి వీరందరికీ చనిపోయిన వారందరికీ కూడా మంచి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే ఎవరైతే ఈరోజు ఈ యాక్సిడెంట్లో దెబ్బలు తగిలినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం తరపున మెరుగైన వైద్య చికిత్స అందించాలనేది కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ ఒక్కసారి పునరాలోచన చేసుకొని బేషిజాలకు పోకుండగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఇచ్చినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీని పీపీపీ పద్ధతిలో కాకుండా ప్రభుత్వం పరంగానే పూర్తి చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజే మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఈరోజు ఇది ఇన్సిడెంట్ జరిగిన దాంట్లో ఇది రాజకీయం చేయాలనే కోణం లేకపోయినప్పటికీ గమనించాలి మనందరం. ఈ కూటమి ప్రభుత్వం మార్కాపూర్ కేంద్రంగా జిల్లా ఇచ్చింది. కానీ ఈ జిల్లా కేంద్రం అయినప్పటికీ కూడా ఈ చిన్న యాక్సిడెంట్ జరిగినటువంటి వాళ్ళను కూడా ఇక్కడ నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒంగోలు రిమ్స్కు పంపించడం అంటే ఎంత దురదృష్టకరమో ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఈరోజు ఈ ప్రాంత ప్రజలకు మెరుగైనటువంటి వైద్య సేవలు అందాలంటే ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసినటువంటి ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రభుత్వ పరంగానే పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు జిల్లా కేంద్రానికి ఒక ప్రయోజనం చేకూరే విధంగా ముందుకు పోవాలని చెప్పేసి కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కాపూర్ నియోజకవర్గ తరపున మరొక పర్యాయం వాళ్ళందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ ఉన్నా. అలాగే మా జిల్లా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ఈరోజు చనిపోయినటువంటి ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ₹1,00,000 ప్రకారం మా రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు మా జిల్లా అధ్యక్షుల వారు ఈ అమౌంట్ ఇచ్చేదానికి ముందుకు వచ్చినందుకు వారికి కూడా నియోజకవర్గ బాధ్యుడిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా.